హలో హాయ్ మచ్చా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి అప్డేట్ తీసుకొచ్చేసాను. మన తెలుగు చలనచిత్రానికి అవార్డులు అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇందులో ఏమేమి సినిమాలు అవార్డులు తీసుకోబోతున్నాయి, అసలు మొన్న ఊహించిన సినిమాల కన్నా ఊహించిన సినిమాలు కూడా ఇందులో ఉన్నాయి, ఊహించినవి కూడా ఉన్నాయి. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతిష్టాత్మకంగా సినీ అవార్డుల వేడుక సిద్ధమైంది. దక్షిణాదిలో అందించే సైమా అవార్డుల పండుగ సెప్టెంబర్లో జరగనుంది. 2025 రిలీజ్ అయిన చిత్రాలు వివిధ కేటగిరీలో నామినేషన్లు దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలు సంబంధించి అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాలు జాబితాలో సైమా అవార్డులు ఇప్పుడు ప్రకటించింది. ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో చూసుకుందాం. మరి టాలీవుడ్ మూవీ మిరాయ్ అత్యధిక 11 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది. ఆ తర్వాత అనిల్ రావుపూడి వెంకటేష్ బ్లాక్ బాస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం 10 విభాగాల్లో నామినేషన్ సాధించింది. ఇకపోతే నాగ చైతన్య గారి మూవీ తండేల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇకపోతే కోర్ట్ సినిమా ఉంది కదా, కోర్ట్ సినిమా చిత్రాలు 9 విభాగాల్లో నామినేషన్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సైమా అవార్డులు వేడుక సెప్టెంబర్ 11, 12 తారీఖుల్లో గ్రాండ్గా జరగనుంది. ఇక్కడ చూసుకుంటే మనకి తండేలు నెక్స్ట్ కోర్ట్ సినిమాకి వచ్చే నామినేషన్లు, కోర్ట్ సినిమా అంటే ఒక విభిన్నంగా మనకు చూపించారు కాబట్టి ఓకే అనుకోవచ్చు. తండేలు సినిమా ఎలా ఇచ్చారు అన్నది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇకపోతే మిరాయ్ గురించి అయితే, మిరాయ్ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్లా ఉంది కాబట్టి దానికి ఇచ్చారనుకోవచ్చు. ఇక్కడ అనిల్ రావుపూడి జస్ట్ కమర్షియల్ మూవీ కూడా సైమా అవార్డ్స్ రావడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. అంతకన్నా గొప్ప గొప్ప సినిమాలు కూడా ఉన్నాయి. ఇక చూసుకుంటే ఏ సినిమా అయినా సరే కమర్షియల్గా హిట్ అయిన మూవీస్ కూడా అవార్డ్స్ వస్తున్నాయి అంటే మన తెలుగు ఇండస్ట్రీ కమర్షియల్ సినిమాకి ఎక్కువ అలవాటు పడిపోయారని చాలా బాగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఇంతకు ముందులాగా సస్పెన్స్ థ్రిల్లర్స్ అలాంటివి అయితే మన తెలుగులో చాలా తక్కువైపోయాయి. అందుకనే ఫస్ట్ మిరాయికే విభాగం ఇచ్చేశారు. 11 విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది మిరాయి సినిమా. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్లో ఉంది, కొంచెం టెక్నికల్గా కూడా సినిమా సూపర్ హిట్గా అయితే నిలిచింది. సో మంచి మంచి విజువల్స్ కూడా చూపించారు కాబట్టి దానికి ఇచ్చారు, బాగుంది. కానీ మిగతా సినిమాలు అనేది అంతకన్నా మంచి సినిమాలు ఇంకా రావా, లేకపోతే ఇంకా ఏమీ లేక ఈ 3 సినిమాలకే ఇచ్చారా అన్నది కామెంట్స్లో మీరే కామెంట్ చేయాలి. సో వీడియో అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. మరి ఇది ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.